కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనిందని నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో కేతంరెడ్డి నగరంలోని ములుముడి బస్టాండు సెంటర్లో స్థానిక ప్రజలకు, చిరు వ్యాపారులకు, దుకాణదారులకు అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతి దుకాణానికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ బచత్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. అనంతరం వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సామాన్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నిత్యావసర సరుకులలో 47% వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించడం గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిద్దు సుబ్బారెడ్డి, ఎల్సీ రమణారెడ్డి, సాయి కృష్ణారెడ్డి, కనకేశ్వరరావు, జాన్ డేవిడ్, ఉడాలి సూర్యనారాయణ, వినయ్, కుక్క ప్రభాకర్, సుభాని, సియోన్, మహిళా నాయకులు శిరీషారెడ్డి, ఝాన్సీ, భార్గవి, అనుష తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రజలకి ఏ విధంగా మంచి చేస్తుందనే దానికోసం సూపర్ 6ని ఎన్ని ఇబ్బందులున్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందర తీసుకొచ్చినటువంటి విధానం, అదేవిధంగా జీఎస్టీ 2.0తో సరికొత్త విధానాన్ని, దసరా పండగని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మన కూటమి ప్రభుత్వం తీసుకురావటం చాలా హర్షేది రకాలు ఈరోజు ప్రజలందరూ కూడా, వ్యాపారస్తులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మేము టీ అంగళ్ళ కాడ, గుంకుల కాడ, చిన్న చిన్న అంగళ్ళ కాడ, మెడికల్ షాపుల కాడ ప్రతి ఒక్కరితో కూడా, పండ్లమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే గతంలో ఏ విధంగా పన్నుల విధానం ఉండేది, ఆ పన్నుల విధానంలో సేల్స్ ట్యాక్స్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఏ విధమైనటువంటి అవినీతి జరిగేదో మన అందరికి కూడా తెలుసు. అదే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైనటువంటి పన్నుల విధానాన్ని 2017లో జీఎస్టీ రూపంలో తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఆ రోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్లు 5%, 8%, 12%, 18%, 28%గా ఉండేటివి. దీంట్లో సామాన్యులకి, పేదవారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. ఈరోజు జీఎస్టీ 2.1 తీసుకొని వచ్చేసి ఈ యొక్క పర్సంటేజీల్ని కేవలం 5% నుంచి 1%, 18%, 0%గా తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మనం రోజు వాడేటటువంటి పేస్టు, బ్రష్, చీపర కట్ట, బియ్యము, పప్పులు, ఉప్పు, నూనె, ప్రతి ఒక్క వస్తువుని పాలతో సహా 0% ట్యాక్స్ చేయటం జరిగింది. దీనివల్ల ఒక కుటుంబానికి, మహిళలకి, ఒక్కొక్క కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయలు నెలకి మిగిలించుకునేటటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాల్లో మనం చూసాం ఏ విధంగా 2 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి మనం 12 లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, 12 లక్షల లోపల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈరోజు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అమెరికా లాంటి దేశాలు, అరబ్ కంట్రీస్ లాంటి దేశాలు, ఏ విధంగా వృద్ధిపరమైనటువంటి చైనా లాంటి దేశాలు ఏ విధంగా ఆర్థిక వృద్ధిపరంగా ఎదుగుతూ ఉన్నాయి, మన భారతదేశాన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి రేట్లోకి తీసుకురావాలి అంటే, ఏదైతే ప్రజల దగ్గర నుంచి మనం పన్నులు వసూలు చేస్తున్నామో ఖజానాన్ని నింపుకోవటమే కాదు, ప్రజలందరికీ కూడా ఆ యొక్క పన్ను కట్టిన దాంట్లో భాగస్వాములు చేయాలా, వారికే మంచి చేయాలా అనే దాంట్లో ఈ 2.1 తీసుకురావడం జరిగింది. మనం ఈరోజు జిఎస్టీ 2.0 అనేది ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా నిరుపేదలకి అన్నీ అందుబాటులో ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎలా అయితే పేదల పక్షాన నిలబడుతుందో, ఈరోజు సూపర్ 6 ఎలా అయితే సక్సెస్ చేశారో, ఎన్నో కష్టాలున్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు, అలానే మోడీ గారు అందరు కలిసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని బడ్జెట్లో జిఎస్టీ 2.0 ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా ప్రజల కోసం, అలానే మన రాష్ట్ర ప్రజల కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఎంపీగా వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల పక్షాన నిలబడుతూ
2.0 అనేది తెచ్చాక ఫస్ట్ ఆ 2.0 రిలీజ్ కాగానే ప్రతి ఒక్క మహిళ దీన్ని స్వాగతిస్తూ మాకు ఎంతో అండగా నిలబడిన ఈ ప్రభుత్వానికి ముందుగా దసరా పండగకి ఇలాంటి న్యూస్ వినడం వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.